పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల దగ్గర దాడులు, వైమానిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 రోజు రాత్రి మొత్తం, ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కూడా పాకిస్తాన్ యొక్క వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే నంగర్హర్ ప్రాంతం, పంక్తికా ప్రాంతం, కోస్ట్ ప్రాంతాల్లో వైమానిక దళంతో చాలా తీవ్రంగా దాడులు చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, ఆఫ్ఘనిస్తాన్లోని తేరికే తాలిబాన్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, బజౌరు, బన్నీ ప్రాంతాల్లో మాపై దాడి చేశారు. మేము కూడా ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లోని తేరికే తాలిబాన్ పాకిస్తాన్ చంపాల్సిందే, వారి మీద పగ తీర్చుకోవాల్సిందే అని చెప్పి పాకిస్తాన్ పట్టుబట్టు కూర్చుంది. ఈ దాడుల్లో 70 నుండి 80 మంది పాకిస్తాన్ ప్రజలు చనిపోయారని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంటే, లేదు 18 మంది మాత్రమే చనిపోయారని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం నంగర్హర్, తూర్కు, నాజియాన్, అచిన్ ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ దళాలకి పాకిస్తాన్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాలు భారీ ఎత్తున ఆయుధాలు ఉపయోగించుకుంటూ యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల వాణిజ్యం, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అసలు పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే, మా దేశంలో ఉగ్రదాడులు చేస్తున్న టీడీపీ సంస్థలకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని చెప్పి పాకిస్తాన్ నిందలు వేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో చొరబడి మరీ ఆయుధాలతో దాడులు చేస్తుందని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తుంది. గతంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో టర్కీ, ఖతర్ ఈ రెండు దేశాలు మధ్యవర్తిత్వం వర్తించి కాల్పుల విరమణ ఒప్పందం చేశారు. ఇప్పుడు ఈ కాల్పులతో ఆ విరమణ ఒప్పందం కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. పాకిస్తాన్ పరిస్థితి 3 ప్రధాన విభాగాలుగా చూడొచ్చు. ఇది ఒక సినిమా స్క్రిప్ట్ లాంటి ఉత్కంఠభరితమైన వాస్తవం. పాకిస్తాన్ చరిత్రలో సైన్యం అంటే ఒక దేవుడితో సమానం. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం పూర్తిగా తలకిందులైపోయాయి. దీనికి 2 కారణాలు. ఫస్ట్ వన్, ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఉంచాలని. సెకండ్ వన్, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని. ఈ 2 కారణాల చేత పాకిస్తాన్ యొక్క సామాన్య ప్రజలే తమ సొంత సైన్యం పైన తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ యొక్క మిలిటరీ సైన్యం మా తప్పులు ఎక్కడ ప్రపంచ దేశాలు తెలుస్తాయి అని చెప్పి సోషల్ మీడియాని అడ్డుకోవడానికి సెన్సార్లు చేస్తుంటే, కానీ అక్కడ సామాన్య ప్రజలు ఆ సోషల్ మీడియా కాకుండా అడ్డదారిన వేరే ద్వారా VPN ద్వారా వారి యొక్క అవినీతిని ప్రపంచ దేశాలు తెలిసేటట్టు చేస్తున్నారు. ఇది సైన్యం యొక్క ఇమేజ్ ని పూర్తిగా దెబ్బతీసింది. సిగ్గుతో తలంచుకుంటున్నారు. ఒకప్పుడు తాలిబాన్లను తామే సృష్టించామని గర్వంతో ఊగిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో దెబ్బలు తింటుంది. టీటీపీ, తేరికే తాలిబాన్ పాకిస్తాన్, వీరు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల మద్దతుతో పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క పోలీసులకి పట్టు తప్పింది. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దుని తాలిబాన్లు గుర్తించడం లేదు. మాకు ఆ సరిహద్దుతో సంబంధం లేదు అంటున్నారు. అందుకే నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన వైమానిక దాడులు ఈ శత్రుత్వాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాయి. పాకిస్తాన్ మా దగ్గర ఆ అణ్వాయుధాలున్నాయి, ఈ అణ్వాయుధాలని పేరుకి చెప్పుకుంటుంది, కానీ కనీసం వారి దగ్గర పిండి కొనడానికి డబ్బులు లేవు. IMF దగ్గర అప్పు చేస్తుంది. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. తిరిగి వారికి చెల్లించడానికి కూడా వీరి దగ్గర డబ్బులు లేవు. ఇది పాకిస్తాన్ పిచ్చి పనా లేదంటే పాకిస్తాన్ యొక్క దురదృష్టమా తెలియదు. కానీ మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా చైనా చేసిన అప్పులు పాకిస్తాన్ మీదకి చుట్టుకుంటున్నాయి. గ్వాదర్ పోర్టులోని స్థానిక ప్రజలు, అక్కడి ప్రజలు చైనాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మునుపటి కంటే కూడా చాలా శక్తివంతంగా మారుతుంది. వాళ్ళే నేరుగా పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన, చైనా ఇంజనీర్లపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తన భూభాగంలో సుమారు 40% నియంత్రణ కోల్పోయే ప్రమాదంలో పడింది. అంటే దాదాపుగా సగం పాకిస్తాన్. ఇంకో సీక్రెట్ విషయం చెప్పనా, పాకిస్తాన్ సైన్యంలోని లోయర్ ర్యాంక్ అధికారులు ఇమ్రాన్ ఖాన్ కి మద్దతుగా ఉన్నారని చెప్పి హయ్యర్ ర్యాంక్ జనరల్స్ అధికారాలు ఇవ్వడానికి, ఆదేశాలు ఇవ్వడానికి భయపడుతున్నారట. అంటే దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్మీ తన రూట్స్ నుంచి మొదలు నుంచే బలహీనపడుతూ వస్తుంది. గతంలో ఇరాన్ పాకిస్తాన్ పై చేసిన దాడుల ద్వారా పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులు కూడా అస్థిరంగా మారిపోయినాయి. అంటే పాకిస్తాన్ ఇప్పుడు 3 శత్రువుల మధ్య చిక్కిపోయింది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు ఇరాన్, ఇంకోవైపు భారతదేశం. ఇప్పుడు పాకిస్తాన్ ఇంధన నిల్వలు కేవలం కొన్ని రోజులు సరిపడ మాత్రమే ఉన్నాయి. ఏ క్షణంలో అయినా సరే పాకిస్తాన్ మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. గతంలో పాకిస్తాన్ గానీ, పాకిస్తాన్ ఆర్మీ మార్షల్స్ గానీ, మేము భారత్ పై దాడి చేస్తాం, భారత్ ని సర్వనాశనం చేస్తాం, ఈస్ట్ నుంచి వస్తాం, వెస్ట్ నుంచి వస్తాం, జాగ్రత్తగా ఉండండి అని ప్రగల్భాలు పలికిన అదే పాకిస్తాన్ ఈ రోజు తన ఉనికిని కాపాడుకోవడానికి తనకే కష్టంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో గొడవలు మాత్రమే కాదు, పాకిస్తాన్ లో లోపల అంతర్యుద్ధం కూడా నడుస్తుంది. ఇంతకు ముందు ఓన్లీ పురుషులు మాత్రమే యుద్ధంలో కానీ, నిరసనలో కానీ పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా, మహ్రమ్ బలోచ్ వంటి మహిళా నాయకురాల నేతృత్వంలో కూడా చాలా మంది మహిళలు ఇస్లామాబాద్ లో
చర్చలు, నిరసనలు తెలుపుతున్నారు. ఇది సైన్యానికి, పాకిస్తాన్ సైన్యానికి అతిపెద్ద తలనొప్పిగా మారుతుంది. చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్ట్ లో తమ వనరులను దాచుకుంటుంది అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆగ్రహంతో ఊగిపోతుంది. చైనా యొక్క ఇంజనీర్ల పైన ఆత్మాహుతి దాడులకి పాల్పడుతుంది BLA. దీనివల్ల ఖచ్చితంగా చైనా, పాకిస్తాన్ మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో కూడా వేర్పాటువాద సెగలు పెరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ ఆధిపత్యం నశించాలి అని, సింధు ప్రాంతాన్ని విడగొట్టి సపరేట్ దేశం చేయాలని చెప్పి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు, డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా కరాచీ వంటి ఆర్థిక నగరాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. POKలో అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో గిల్గిత్ బాల్టిస్తాన్ లోని ప్రజలు పాకిస్తాన్ తమపై విధిస్తున్న పన్నులు అండ్ పిండి కొరతపై విసిగిపోతున్నారు. అక్కడి ప్రజలు బహిరంగంగానే మాకు పాకిస్తాన్ వద్దు, కార్గిల్ రోడ్డు తెరవండి, మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్పి నిరసనలు, నినాదాలు చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఆర్మీకి ఊహించిన షాక్ తగినట్టే. పాకిస్తాన్ తనను తాను ముస్లిం దేశంగా ప్రకటించుకున్నా కూడా పాకిస్తాన్ లోని సున్నీ, షియా ముస్లింల మధ్య తీవ్రమైన గొడవలు నడుస్తున్నాయి. ఈ రెండు తెగల మధ్య భూమి గురించి, మతం గురించి యుద్ధాలు జరుగుతుంటే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని పాకిస్తాన్ సైన్యం కూడా ఆపలేకపోతుంది. ఇంతకు మునుపు పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ లో పాక్ ఆర్మీ జవాన్లే ఆ పోలీస్ స్టేషన్ తగలబెట్టి పోలీసులను కొట్టారు. దీనివల్ల పాకిస్తాన్ లోని పోలీస్ శాఖ మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ చేసింది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం దేశ పతనానికి నిదర్శనం. పాకిస్తాన్ శత్రువులతో పోరాడడం మానేసి తన సొంత ప్రజలతో, సొంత వ్యవస్థలతో పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ ఇన్నాళ్ళు మేమే దేశ రక్షకులం అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని పాక్ జనరల్స్ లండన్ లో, దుబాయ్ లో కొన్న విలువైన ఆస్తి వివరాలు బయటపడ్డాయి. మొదటిసారిగా పాకిస్తాన్ ప్రజలు సైనిక స్థావరాలపై దాడి చేశారు. ఇదే దేశంలో సివిల్ వార్ రావడానికి మొదటి మెట్టు. సైన్యం మీద భయం పోతే ఆ దేశం ముక్కలవ్వడం ఖాయం. 1971 నాటికి పాకిస్తాన్ 2 ముక్కలైంది. కానీ 2026 నాటికి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుంది? బలూచిస్తాన్, సింధుదేశ్, పష్తూనిస్తాన్ ఇలా కొత్త మ్యాప్ మొదలవుతుందా? రాబోయే కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారుతుంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. జై హింద్.